పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అదనపు గదుల కొరత ఉండడంతో 6 నెలల క్రితం 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తూ అదనంగా నిర్మించారు. గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ల్యాబ్ అదనపు గదుల కొరత ఉండడంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి సవితకు విన్నవించారు డాక్టర్లు. 6 నెలల క్రితం 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తూ గదులు నిర్మించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు అదనపు గదుల కొరత ఉందని డాక్టర్లు చెప్పడంతో వెంటనే అదనపు గదులు నిర్మించాలని 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందని తెలిపారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ వైద్యశాలలను నిర్లక్ష్యం చేశారని, ఎటువంటి అభివృద్ధి కనపరచలేదని ఎద్దేవా చేశారు. అదే కాకుండా తర్వాత కియో కంపెనీ రావడం మీరు ప్యాకప్ చేసేస్తారు కలాట పని మాత్రం బాగుందనా చాలా మీ కష్టం చంద్రబాబు తెలుసు, ఖచ్చితంగా మీ కోరిక తీరుతాయి. కొంచెం టైం పడుతుంది. మొదటిగా అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో సోమందేపల్లి హెడ్ క్వార్టర్స్లో మరి హాస్పిటల్లో అడిషనల్ బిల్డింగ్స్ కావాలని గతంలో ప్రజలు నాయకులు అందరూ కోరిక మేరకు ఈరోజు అంటే గత 6 నెలల కిందట మరి అడిషనల్ బిల్డింగ్కి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం. మరి ఈ అడిషనల్ 50 బిల్డింగ్ ఈరోజు పూర్తి చేసి ఈరోజు ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. ఇదే విధంగా మరి రొద్దము గవర్నమెంట్ హాస్పిటల్లో అడిషనల్ బిల్డింగ్ కావాలంటే అక్కడికి కూడా 50 లక్షల రూపాయలతో నిధులు శాంక్షన్ చేయించాం. అక్కడ కూడా పనులు జరుగుతుంది. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఊటుకూరులో 2 కోట్ల రూపాయలతో పనులు కూడా మొదలైనవి. అదేవిధంగా రొద్దం మండలంలో పెద్దమంతూరులో కూడా 2 కోట్ల రూపాయలతో ప్రైమరీ హెల్త్ సెంటర్ పనులు కూడా జరుగుతున్నాయి. మరి అదేవిధంగా కియా వారితో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ మరి పెనుగొండ గవర్నమెంట్ హాస్పిటల్ 2 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఈ కష్టకాలాల్లో ప్రజల ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ముఖ్యమంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అతి తక్కువ కాలంలోనే ఇంత అమౌంట్ శాంక్షన్ చేయడం నిజంగా చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఈ బిల్డింగ్ పూర్తి చేసి మరి కాంట్రాక్టర్లు అశ్వత్థనారాయణ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మంచి ఇన్ టైంలో పూర్తి చేసి క్వాలిటీ బిల్డింగ్ మాకు అందజేస్తున్నాం. ఇది ఒక మంచి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఈరోజు మరి యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా తీసుకొచ్చారు. యూనివర్సల్ హెల్త్ పాలసీలో 1,63,00,000 మందికి మరి బడుగు బడిన వర్గాల కోసం ఒక 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్, అంటే ఏ హాస్పిటల్ పైన 25 లక్షల రూపాయల వరకు వాళ్ళ వర్తిస్తుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి జిఎస్టీ రిఫార్మ్స్ రావడం వల్ల కూడా మరి లైఫ్ ఇన్సూరెన్స్ 0% జిఎస్టీ, గతంలో 18% జిఎస్టీ ఉండేది. ఈరోజు హెల్త్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఎమర్జెన్సీ మెడిసిన్స్ కావచ్చు, మరి ఎక్విప్మెంట్స్ కూడా బాగా తగ్గియడం వల్ల ఒక పక్క డాక్టర్లకు, నర్సింగ్లో నడిపేవారు కూడా ఉత్సాహంగా రావడం, మరి ప్రజలందరికీ ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతో కూడా మరి ప్రధానమంత్రి గారు మరి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా జిఎస్టీ రిఫార్మ్స్ అన్ని సెక్టార్స్ ఈరోజు నిత్యావసర సరుకులు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, మరి దుస్తులు కావచ్చు, మరి హెల్త్ పాలసీస్ కావచ్చు, అన్నీ ఈరోజు జిఎస్టీ రిఫార్మ్స్ రావడం వల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఒక పక్క సూపర్ సక్సెస్, సూపర్ 6 సూపర్ హిట్ సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తూ జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చి, అంతేకాకుండా ఈరోజు ఆర్ఎంబి రోడ్స్ చూడండి, ఆర్ఎంబి పాట్ హోల్స్ అన్ని పూర్తి చేసాం. గ్రామాల్లో
మరి పల్లె పండగ జరుగుతుంది. ఎక్కడ చూసినా ఎన్ఆర్జీఎస్ ద్వారా మరి సీసీ రోడ్లు డ్రైనేజీలు పనులు చేస్తున్నాం. మరి ఇదే సోమందపల్లిలో గత కొన్ని సంవత్సరాలుగా మరి చెరువు అక్కడ చెరువు కట్ట ఉంది, ప్రజలు పోవడానికే భయభ్రాంతులు చేసేవారు. ఆ కింద సుమారుగా ఒక 500 ఎకరాల పొలం బీడుగా పడిపోయింది, సీంజాల చెట్లు పడిపోయి. అలాంటిది కూడా మేము ఆ చెరువు కట్ట మరమ్మతులు చేపించి మరి నీరు కూడా అందజేసాం. ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. మరి ఎక్కడికక్కడగా మరి హెచ్ఎన్ఎస్ కాలువలు గండు పడిపోతే దాన్ని మరమ్మతులు చేసి ఈరోజు గతంలో కూడా చెరువులకు నీళ్ళు ఇచ్చాం. మా గంగాదేవి బ్రిడ్జ్ కావచ్చు కదా, ఇక్కడున్న రైతులు సోమందపల్లిలో చాలా మంది నేను ఎన్నికల సమయంలో అడిగారు, గంగాదేవి బ్రిడ్జ్ మాకు పూర్తి చేయాలన్నారు. పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం. అంతేకాకుండా ఈరోజు అమరావతి పనులు జరుగుతున్నాయి, పోలవరం పనులు జరుగుతున్నాయి, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. మరి అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మహిళా పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఎందుకంటే